అందరికీ నమస్కారం అండి. జ్యేష్ఠ అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం. ఈ అమావాస్య తిథిలో ప్రత్యేక పూజలు మరియు స్నానాలు నిర్వహిస్తారు. హిందూ పంచాంగంలో అమావాస్య తిథి గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా ఈరోజు ముఖ్యమైనదని కొందరు భావిస్తారు. అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య, దర్శ అమావాస్య, భావుక అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య నాడు చంద్రుని శక్తి బలహీనపడుతుంది. అమావాస్య రాత్రి చంద్రకాంతి లేనందున చీకటిగా ఉంటుంది. ఈ వాతావరణంలో ప్రతికూల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో తంత్రాన్ని సంబంధించిన పని జరుగుతుంది. ఈ అమావాస్య నాడు తమ సిద్ధితో వివిధ శక్తులను మేల్కొల్పడం వల్ల తాంత్రికులకు ఈ రాత్రి ప్రత్యేకమైనదని చెబుతారు. అమావాస్య నాడు పవిత్ర జలాలతో స్నాన ఆచారం పురాతన కాలం నుండి కొనసాగుతుంది. ఈ రోజున పవిత్ర జలాలలో స్నానం భక్తులలో ఉన్న అన్ని ప్రతికూల అంశాలను తొలగిస్తుంది. స్నానం చేయడం వల్ల కొన్ని గ్రహరాశుల నుండి కూడా సానుకూలత పెరుగుతుంది. అమావాస్య మాసాన్ని బట్టి వివిధ రాశులు వారిపై మరియు గ్రహరాశుల ద్వారా కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. అమావాస్య పరిహారం. అమావాస్య నాడు చేసే అతి ముఖ్యమైన పని తమ పూర్వీకుల తరపున దానధర్మం. తెల్లవారుజామున నిద్రలేచి పూర్వీకులకు తెల్లవారుజామున అన్ని కార్యక్రమాలను నిర్వహించాలి. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అది మొత్తం 9 గ్రహాలను శాంతింపజేస్తుంది మరియు ఒకరి జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది. అమావాస్య నాడు వటసావిత్రి వ్రతం పాటిస్తారు. వటసావిత్రి వ్రతం ముఖ్యమైన పండుగ కూడా అమావాస్య రోజున వస్తుంది. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి. పెళ్లి కాని ఆడపిల్లలు ఈ రోజును పూజించడం ద్వారా కోరుకున్న వరుడిని పొందుతారు మరియు వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు వారి భర్త యొక్క దీర్ఘాయువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అమావాస్య నాడు ప్రత్యేకంగా శివపార్వతులను పూజించేవాడు ఎప్పటికీ ధన్యుడు. అమావాస్య నాడు ఒక పవిత్ర నది ఒడ్డున లేదా సంధ్యా సమయంలో ఆలయంలో దీపం వెలిగించాలి. రావి చెట్టును పూజించడం, దాని ముందు దీపం వెలిగించడం మరియు దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది భక్తుని జీవితంలో చాలా శుభాలను కలిగిస్తుంది. పిల్లలు లేనివారు అద్భుత ఫలితాల కోసం రావి చెట్టును పూజించాలని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అంటే త్రిదేవుళ్ళు. వారు రావి చెట్టులో నివసిస్తారు. పురాణాల ప్రకారం రావి చెట్టును నాటడం వందలాది యాగాలు చేసిన దానితో సమానమైన ఫలాలను ఇస్తుంది. రావి చెట్టును పూజించడం వలన పాపాలు నశిస్తాయి అని పండితులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం త్రిమూర్తియై నమః. శుభమస్తు.